రా సమాధానకర్త అయిన యేసయ్య పేరిట మీ అందరికీ నా శుభాభివందనములు. ఈ దినపు యేసయ్య కృపావాక్కు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 15వ వాక్యము. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనా మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోదురేమో అనియు. నా దేవుని ప్రియులారా, ఇది నా దైవజనుడైన పౌలు గారి ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నిజమే, ఈరోజున ఎందరో వారి అవిధేయతను బట్టి, అపవిత్రమైన కార్యములను బట్టి, వారి అహంకారమును బట్టి, గర్వమును బట్టి దేవుని ద్వారా కలుగుతున్న ఉచితమైన కృపని పోగొట్టుకుంటున్నారు. అందుకనే భక్తుడైన పౌలు గారు అంటున్నాడు, మీలో ఎవడైనను దేవుని కృప ఒకవేళ పొందకుండా చేదైన వేరు ఏదైనా మునుచుట వలన ఆ కృపను మీరు పొందుకోలేకపోతున్నారేమో జాగ్రత్త పడుడి అని దైవజనుడైన పౌలు ద్వారా ఈరోజున ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నిజమే ప్రియులారా, ఈ రోజున మన హృదయాలలో చేదు అనే పాపము, చేదు అనే అహంకారము, చేదు అనేటువంటి అపవిత్రత మన హృదయములలో మొలచి దేవుని కృపని పొందకుండా ఆయన కృప నుండి మనలను దూరము చేస్తూ ఉంది. అందుకని ఈ రోజున మన ఆత్మీయ జీవితంలో, మన విశ్వాస జీవితంలో మనం ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు అపవాది మన హృదయాలలో చేదైన వేరు వెతుకుండా మన హృదయాలలో, మన ఆత్మీయ జీవితములను మనము భద్రపరుచుకోవాలి. ఎందుకంటే రేపటి దినాన ఆయన రాకడలో మనం ఎత్తబడిన నిమిత్తము ఆ మహామహిమ చేత ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట మనం సిగ్గుపడక, తలదించక, గర్వముగా, ప్రభువును బట్టి అతిశయముగా ఆయన రాకడలో ఆయన ఎదుట నిలబడినట్లుగా ఒక ప్రత్యేకమైన కృపని మనం పొందుకోవాలి. ఈ రోజున ఆ కృపను పొందకుండా ఎందరో తప్పిపోతూ ఉన్నారు. దేవుడు కృపామయుడు. ఆయన ఎందరికో తన ఉచితమైన కృపను ధారాళముగా అనుగ్రహిస్తాడు. కానీ కొందరు వారి అవిధేయతను బట్టి, వారి యొక్క పాప కార్యములను బట్టి, వారి అహంకారమును బట్టి, వారి గర్వమును బట్టి దేవుని చేత ఉచితముగా అనుగ్రహించబడుతున్న కృపని పోగొట్టుకుంటారు. ఈ రోజున నా ప్రియమైన దేవుని ప్రియులారా, ఒక విషయమును మనం ఆలోచించగలిగితే రేపటి దినమందు ప్రభు ఎదుట మనం నిలబడినట్లుగా, ప్రభు రాకడలో ఎత్తబడినట్లుగా, ఆ మహామహిమ చేత మనము నింపబడినట్లుగా ఈ రోజున దేవుడు మనకు అనుగ్రహిస్తున్న కృపని నిశ్చయముగా మనం పొందుకొని ఆయన రాకడ కొరకు సిద్ధపడుదునుగాక. ఆమేన్.